Hi guys, welcome to YCC Yodit Cricket Chat. నేను మీ సాయి అండ్ దిస్ ఇస్ నాట్ ఎ క్రికెట్ వీడియో. ఇది క్రికెట్ వీడియో ఏం కాదు, ఇది ఒక జనరల్ వీడియో. మే థర్టీన్త్ అనేది చాలా ఇంపార్టెంట్ డే, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇట్స్ అన్ ఎలక్షన్ డే. ఎలక్షన్ ఆన్ ఇన్ ఆంధ్ర, చాలా చోట్ల ఉంది ఎలక్షన్, బట్ నేను ఆంధ్ర గురించి మాట్లాడతాను. ప్లీజ్ ఓట్ ఆన్ దట్ డే. అందరూ కూడా ఓట్ వేయండి. ఎందుకంటే మన 4 years, నెక్స్ట్ 4 years మన తలరాతని డిసైడ్ చేసేది అదే. మన పెట్రోల్ రేట్ దగ్గర నుంచి మన నిత్యావసర సరుకుల రేట్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా డిసైడ్ చేసేది మీ ఓటే. అండ్ నేనేమి ఈ పార్టీకి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి అని ఏం చెప్పట్లేదు నేను. మీకు యూ హ్యావ్ నాలెడ్జ్, మీకు నచ్చింది, మీకు ఎవరు మంచి చేస్తారనిపిస్తే వాళ్ళకి ఓటేస్తారు. దట్స్ యువర్ చాయిస్. బట్ మీ అందరికీ తెలుసు ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్. ఆంధ్రప్రదేశ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో. ద గ్రేట్ స్టేట్ విత్ నో క్యాపిటల్. అసలు ఎలాంటి ఒక స్టేట్ సిచ్యువేషన్ ఎవరికి రాదేమో. సో ప్లీజ్ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక్కరోజు ఎలాగో హాలిడే ఇస్తారు. సో 1 గంట కష్టపడితే ఓట్ అయిపోద్ది. ఇంకా త్వరగా వెళ్తే ఇంకా త్వరగానే అయిపోద్ది. నేను ఒక విషయం అయితే చెప్తాను, అందరూ దొంగనా కొడుకులే, అందులో డౌటే లేదు. నేను నిర్మోహమాటంగా చెప్తాను ఆ విషయం. అందరూ డాష్ గాలే. కానీ సరే అందరూ ఎదవలే, మేమెందుకు ఓటేయాలి, ఎవరికి వేయాలి అని అడగొచ్చు మీరు. కానీ ఉన్న వాళ్ళలో ఎవరు కంపారిజన్ ఉంటుంది కదా, ఉన్న వాళ్ళలో బెటర్ ఎవరు? ఏం లేదు, సింపుల్, చిన్న దొంగ పెద్ద దొంగ. ఉన్న వాళ్ళు బెటర్ ఎన్నుకోవడమే మనకు ఉన్న చాయిస్. మనకు వేరే చాయిస్ ఏం లేదు. మనకి పైనుంచి ఎవరు దిగిరారు. ఉన్న వాళ్ళలోనే మనం సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. సో ప్లీజ్ అందరూ కూడా ఓటేయండి. అండ్ డబ్బులు తీసుకోండి, నేను కాదంటలేదు. ఎందుకంటే ఈ డబ్బులు తీసుకోండి, కానీ ఆ డబ్బులకి అమ్ముడు పోకండి. డబ్బులు ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు. అసలు మందులో నిజాయితీ ఏంటి? వీడు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి వీడికి ఓటేయాలి, అసలు ఇదేం లాజిక్? అసలు అదే తప్పు. అందులో మళ్ళీ నీతి. అవును, ఎక్కువ ఇస్తాడు. నెగ్గినోడు, లాస్ట్ టైం నెగ్గినోడు వాడు ఆల్రెడీ తిన్నాడు, 4 సంవత్సరాలు తిన్నాడు. వాడి దగ్గర సొంత డబ్బులు ఏమి ఇవ్వడు కదా, తిన్న డబ్బులే ఇస్తాడు, ఖర్చు పెడతాడు. పవర్లో లేనాడు తక్కువ ఇస్తాడు, అంతే, సింపుల్. ఎక్కువ ఇచ్చినోడికి మళ్ళీ మనం ఓటేయాలి, ఎక్కువ ఇచ్చినోడికి మనం అమ్ముడుపోవాలి, ఇది ఇంకా దరిద్రం. డబ్బులు తీసుకోండి తీసుకుంటే. ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయండి అని అది జరగదు. ఇండియాలో అసలు జరగదు అది. తీసుకుని కొంచెం ఒక్కసారి మనస్సాక్షిని ఆలోచించండి. అదేదో అది అబద్ధం చెప్పదు, ఖచ్చితంగా నిజమే చెప్పుద్ది. బెటర్ పర్సన్కి ఓటేయండి. మళ్ళీ 4 years దాకా మనకి ఛాన్స్ రాదు. ఒకసారి ఆలోచించి జస్ట్ ఓట్, అంతే. ఏదో క్లాస్ పీకినాను అనుకోకండి, జస్ట్ చెప్పాలని చెప్పాను అంతే. థ్యాంక్ యూ. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.